గత వారం మార్కెట్స్ హై వొలటిలిటీ మధ్య అనమాట దాదాపు 2% బోత్ బెంచ్ మార్క్ ఇండిసెస్ అనమాట సెన్సెక్స్ అండ్ నిఫ్టీ పెరగటం మనం చూసాం. అయితే సెన్సెక్స్ని నిఫ్టీని కూడా అవుట్ పెర్ఫామ్ చేస్తా బీఎస్సీ మిడ్ క్యాప్ అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ అనమాట ఇండిసెస్ దాదాపు 4 to 5% వరకు పెరగటం కూడా మనం చూసాం. ఆఫ్టర్ లాంగ్ టైం కాస్త రిలీఫ్ ర్యాలీ వచ్చిందని అనుకోవచ్చు, కానీ ఇది చాలా షార్ట్ లివ్డ్ రిలీఫ్ ర్యాలీగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ రిలీఫ్ ర్యాలీ కారణం కూడా క్లియర్లీ ఆర్బీఐ పాలసీ అని చెప్పొచ్చు. ఆర్బీఐ డోవిష్ పాలసీ ఇచ్చింది. చాలా డోవిష్ పాలసీ అంటే ఇన్ ద సెన్స్ ఆప్టమిస్టిక్గా ఇచ్చారనమాట. గోల్డీలాక్స్ సినారియో అని చెప్పేసి ఏదైతే అంటామో గోల్డీలాక్స్ సినారియో అనేది బాగా ప్రొజెక్ట్ చేశారు. అంటే ఇన్ఫ్లేషన్ ఇక్కడి నుంచి పెరగకపోవచ్చు అని తక్కువ ప్రొజెక్షన్ ఇస్తా. అదేవిధంగానమాట ఎకానమీలో ఏదైతే గ్రీన్ షూట్స్ రికవరీ కనిపించిందో ఈ రికవరీ ఇంకా కూడా బాగా పెరుగుతుంది అని చెప్పేసి కూడా క్లియర్లీ ఇండికేషన్స్ ఇచ్చారు. ఆ ఇండికేషన్స్ తోటి అనమాట మార్కెట్స్ ఊరట చెందనమాట బాగా పెరగటం మనం చూసాం. అండ్ ఖచ్చితంగా ఈ రిలీఫ్ ర్యాలీ ఏదైతే కనుక ఆర్బీఐ క్రెడిట్ పాలసీ తోటి ఇచ్చిందో వడ్డీ రేట్లు పెరగకపోవచ్చు, ఇన్ఫ్లేషన్ తగ్గచ్చు, ప్లస్ ఎకానమీ రివైవ్ కావచ్చు అనేది ఈ అంశాలన్నీ కూడా ఈ 4th quarter రిజల్ట్స్ తోటి తెలిసిపోతుంది. అయితే క్లియర్లీ మార్కెట్స్ ఇక్కడి నుంచి అనమాట ఎక్కువగా ఎకనామిక్ డేటా కంటే కూడా పొలిటికల్ న్యూస్ కోసం ఎక్కువ చూడొచ్చు. ఎందుకంటే క్లియర్లీ చూస్తున్నాం కర్ణాటక ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి మేలో కర్ణాటక ఎలక్షన్ ఫలితాలు వచ్చే వరకు ఆ తర్వాత మాన్సూన్ కూడా ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టే ఇక్కడి నుంచి మార్కెట్ గమనం మీడియం టర్మ్లో ఉంటుందని చెప్పేసి అని అబ్జర్వ్ చేయొచ్చు. అయితే క్లియర్గా కపుల్ ఆఫ్ ఇష్యూస్ మాత్రం తెర మీద కంటిన్యూస్గా మార్కెట్కి న్యూసెన్స్ ఫ్యాక్టర్ అవ్వచ్చు అనమాట. అది గ్లోబల్ ట్రేడ్ వార్ ఏదైతే కనుక యుఎస్ చైనా మధ్య ఇనిషియేట్ అయిందో అది ఇంకా స్ప్రెడ్ అయ్యే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. కాబట్టి వీకెండ్ ఏదైతే కనుక నాస్డాక్లో కానీ డౌలో కానీ ఫాల్ ఏదైతే వచ్చిందో కొత్త ట్రేడ్ శాంక్షన్స్ ఏవైతే కనుక యుఎస్ అగేన్స్ట్ చైనా అనౌన్స్ చేసిందో దాన్ని బట్టి అనమాట ఓవరాల్గా అనమాట ఈ ట్రేడ్ సినారియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమంటాను, ట్రేడ్ వార్ని. ప్లస్ అదేవిధంగా గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ హయ్యర్ టాప్ హయ్యర్ బాటమ్ ఫామ్ చేస్తున్నాయి స్లోగా. కాబట్టి ఎవ్రీ డాలర్ ఇంక్రీజ్ ఆఫ్ క్రూడ్ అనమాట గ్లోబల్లీ భారతీయ ఫారిన్ ఎక్స్చేంజ్కి బాగా నష్టం అని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అనమాట భారత్ కంట్రీ ఫిజికల్ డెఫిసిట్ కంట్రోల్ అవ్వాలన్నా అండ్ ఫారెక్స్ రిజర్వ్స్ స్టేబుల్గా ఉండాలన్నా కూడా ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనమాట స్టేబుల్గా ఉండాలి, లేకపోతే కనుక డౌన్వర్డ్ ట్రెండ్లో ఉండాలి. ఇక్కడి నుంచి కనుక పెరిగితే కనుక మార్కెట్స్ పైన అది కూడా ఇంపాక్ట్ చేసే పాసిబిలిటీ క్లియర్లీ కనిపిస్తుంది. ఇంకా కపుల్ ఆఫ్ ఇష్యూస్ ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మీటింగ్లో చెప్పిందో అది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమని చెప్పేసి చెప్తాను. అదేంటంటే ఈ రైజింగ్ ట్రేడ్ ప్రొటెక్షనిజం గ్లోబల్ ట్రేడ్ వార్ గురించి కూడా మెన్షన్ చేస్తా ఇండియన్ కంపెనీస్ బ్యాంక్స్ డెట్ తగ్గించుకోవాలని చెప్పేసి అని క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా ఈ ఎన్పిఏ ప్రాబ్లం ఏదైతే నడుస్తుందో అండ్ రోజుకొక కొత్త స్కామ్ తెర మీదకి వచ్చి ఒక ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇండియన్ పిఎస్యూ బ్యాంక్స్ పైన ఏదైతే డెవలప్ అవుతుందో అండ్ లేటెస్ట్గా ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట ప్రాబ్లం ఏదైతే వచ్చిందో సిఎండికి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండింది వాళ్ళ హస్బెండ్ గారి కంపెనీతో అని చెప్పేసి ఇష్యూస్ అన్నీ కూడా కాస్త బ్యాంకింగ్ సెక్టార్ పైన డెఫినెట్లీ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది ప్రజల్లో నెలకొంది. కాబట్టి కేర్ఫుల్గా బ్యాంకింగ్ సెక్టార్ని కూడా వాచ్ చేయాలి. అండ్ ఓవరాల్గా ఏదైనా సరే బిలో నార్మల్ మాన్సూన్ వస్తే కనుక ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరిగే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి బ్రాడ్గా ఈ మీడియం టర్మ్లోనమాట ఇండిసెస్ అనమాట ఆన్ లోవర్ సైడ్ నిఫ్టీ 10,000 ఆన్ హయ్యర్ సైడ్ 11,000 చొప్పున 11,000 మధ్య మూవ్ అయ్యే పాసిబిలిటీనే ఎక్కువ కనిపిస్తుంది. టెక్నికల్లీ చూస్తే కనుక ఎవ్రీ 300-320 పాయింట్స్కి సెన్సెక్స్కి రెసిస్టెన్స్ వస్తుంది అండ్ డౌన్ సైడ్ కూడా అనమాట సపోర్ట్ వస్తుంది. అదేవిధంగా నిఫ్టీ కూడా 80-90 పాయింట్స్ ఆన్ అప్ సైడ్ అనమాట రెసిస్టెన్స్ వస్తుంది, ఆన్ డౌన్ సైడ్ సపోర్ట్ వస్తుంది. గత వారం యాక్టివిటీని బట్టి చూస్తే కనుక క్లియర్లీ నిఫ్టీకి ఆన్ డౌన్ సైడ్ 10,225 to 10,250 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ క్లియర్గా కనిపిస్తుంది. అదే సెన్సెక్స్ కూడా అనమాట 33,250 33,300 దగ్గర కూడా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఈ సపోర్ట్స్ దగ్గర సస్టైన్ అయితేనే ఒక మోడెస్ట్ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ బైస్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే రిజల్ట్ సీజన్ కాబట్టి డెఫినెట్లీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది కాబట్టి. అదర్వైజ్ బై అండ్ లార్జ్ అనమాట ట్రేడింగ్కి ఎక్కువ అనుగుణంగా ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారు లాంగ్ టర్మ్ వ్యూ తోటి చేయాలి. అది కూడా ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అనమాట ఖచ్చితంగా రిజల్ట్స్ని బట్టేనమాట పోర్ట్ఫోలియోని రీషఫుల్ చేసుకోమని చెప్పేసి సజెస్ట్ చేస్తాం. టెక్నికల్లీ చూస్తే కనుక మీకు ఎఫ్ఎండోలో కొన్ని స్టాక్స్ అనమాట బయింగ్కి అనుగుణంగా ఉన్నాయి. అందులో ఏసీసీ, బయోకాన్, డాబర్, గోడ్రేజ్ ఇండస్ట్రీస్, ఇండియాబుల్ హౌసింగ్ ఫైనాన్స్, బాటా,
అరవింద్ లిమిటెడ్. కానీ ఏదైనా సరే అగ్రెసివ్గా ట్రేడింగ్ యాక్టివిటీ ఉండే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి స్టాప్ లాస్ పెట్టుకునే ఎఫ్ఎండోలో పొజిషన్స్ తీసుకోమని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నాం. కొన్ని హై డెట్ బర్డెన్ నుండి ఇప్పుడిప్పుడేనమాట రీస్ట్రక్చర్ అవుతున్న కంపెనీస్లో కూడా యాక్టివిటీ కనిపించింది ఎఫ్ఎండోలో. అవి హెచ్సిసి, జిఎంఆర్ అండ్ రిలయన్స్ పవర్ అనమాట. వీటిలో అప్రమత్తంగా ఉండే ట్రేడ్ చేయమని చెప్తాను, అంతేగాని ఒక లాంగ్ టర్మ్ వ్యూ తోటి ట్రేడ్ చేయమని చెప్పేసి మాత్రం సజెస్ట్ చేయను. సెక్టార్స్ వైజ్ కూడా చూస్తే కనుక గత వారం ఎక్కువ యాక్టివిటీ ఆటో, క్యాపిటల్ గుడ్స్, బేస్ మెటల్స్లో కనిపించింది. ఈ వారం కూడా ఆటోలోను, క్యాపిటల్ గుడ్స్లోను కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. స్పెసిఫిక్ స్టాక్స్కి వస్తే కనుక 3 స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ క్యాంటబిల్ రిటైల్ ఇండియా లిమిటెడ్ అనమాట. రెడీమేడ్ గార్మెంట్స్లోనూ ఇటు గార్మెంట్ సేల్స్ షోరూమ్స్లోనూ అనమాట కంపెనీని అనమాట ఇప్పుడిప్పుడే బాగా రివైవ్ కూడా అవుతుంది. అయితే ఇంకా లాసెస్, అక్యుములేటెడ్ లాసెస్ మోడెస్ట్గా ఉన్నాయి. బట్ డెఫినెట్లీ అనమాట వీళ్ళది బ్రాండ్స్ ఏవైతే క్యాంటాబిల్, బొనెటీ ఉన్నాయో అది బాగానమాట మార్కెట్ ఫ్యాన్సీ కూడా క్యాచ్ అయ్యి కంపెనీ టర్న్ అరౌండ్ అయ్యి గత ఫ్యూ క్వార్టర్స్ కూడా ప్రాఫిట్స్లో రావటం చూసాం. ఇక్కడి నుంచి ఏదైతే కనుక బ్రాండింగ్ కంపెనీస్ ఉంటాయో వాటికి మోర్ యాక్టివిటీ అండ్ మోర్ స్పేస్ కూడా మార్కెట్లో ఉందని చెప్పేసి అని అనలిస్ట్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి క్యాంటాబిల్ రీటైల్ కూడా అనమాట టెక్స్టైల్ స్పేస్లో ఎస్పెషల్లీ రెడీమేడ్ గార్మెంట్స్లో కానీ ఆర్గనైజ్డ్ రీటైల్లో కానీ ఉందాం అనుకున్న వాళ్ళు బై చేయొచ్చు. కొంచెం రిస్కీ బెట్ అనమాట, ఇంకా స్టిల్ లాసెస్లో ఉంది. బట్ డెఫినెట్లీ స్టాక్ ఇక్కడి నుంచి 50 to 75% రిటర్న్స్ నెక్స్ట్ 1 monthలో వస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ తోటే బై చేయమని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నాం. రెండోది గ్లోబల్ స్పిరిట్స్ లిమిటెడ్ అనమాట, లిక్కర్ కంపెనీ. బేసికలీ రాజస్థాన్లోనూ, వెస్ట్ బెంగాల్లో ఆపరేషన్స్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో రీసెంట్లీనే ఆపరేషన్ స్టార్ట్ అయినాయి. వెస్ట్ బెంగాల్ డెఫిసిట్ స్టేట్, అది గుర్తుంచుకోవాలన్నమాట. కాబట్టి ఆల్రెడీ ఐఎఫ్బి అగ్రో కానీ ఎవరైతే కంపెనీస్ అక్కడ ఉన్నాయో మంచి మార్జిన్స్, ప్రాఫిట్స్ తోటి సస్టైన్ చేసుకోగలుగుతున్నాయి. కాబట్టి డెఫినెట్లీ వీళ్ళది గుడ్ టెక్నాలజీ ఏదైతే గ్లోబల్ స్పిరిట్స్ ఉందో అనమాట, దాంతో వెస్ట్ బెంగాల్ మార్కెట్ వలన ఈ సంవత్సరం మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి కూడా అనుకుంటున్నాం. డెఫినెట్లీ బై ఆన్ డిక్లైన్స్ దిస్ లిక్కర్ కంపెనీ. అండ్ యూజువల్లీ ఎలక్షన్ సీజన్ ముందు నుంచి ఎలక్షన్ సీజన్ అయ్యే వరకు అనమాట ఆల్ లిక్కర్ కంపెనీస్ విల్ డూ వెల్. ఎస్పెషల్లీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో వాళ్ళ పంచాయతీ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కూడా. కాబట్టి ఓవరాల్గా లిక్కర్ కంపెనీస్ టెన్ టు డూ వెల్. ఆల్రెడీ ఐఎఫ్బి అగ్రో 20% సర్కిట్ లాస్ట్ వీక్ టచ్ అవటం చూసాం. గ్లోబల్ స్పిరిట్స్ కూడా కరెంట్ లెవెల్స్ నుంచి అనదర్ 50 to 75% రిటర్న్స్ ఈజీగా ఇస్తుందని చెప్పేసి రికమెండ్ చేస్తున్నాం. థర్డ్ స్టాక్ ఎల్టీ ఫుడ్స్ లిమిటెడ్ అనమాట. బాస్మతి రైస్ ఎక్స్పోర్టింగ్, ప్రాసెసింగ్లో ఉంది. అండ్ చూసాం లాస్ట్ టైం లోవర్ బాస్మతి ప్రైజెస్ తర్వాత ఎవరైతే మార్కెట్ స్పేస్ ఎక్స్పాండ్ చేసుకున్నారో ఆ కంపెనీస్ అన్నీ కూడా బాగా సస్టైన్ అయినాయి ఈ ఫీల్డ్లో అనమాట. ఎల్టీ ఫుడ్స్ అనమాట, దావత్ ఏ బ్రాండ్స్ అయితే ఉన్నాయో కంపెనీ అనమాట, వెరీ స్ట్రాంగ్ బ్రాండ్స్ అనమాట. అండ్ రీటైల్ స్పేస్లో కూడా బాగా అగ్రెసివ్గా డొమెస్టిక్ మార్కెట్లో కూడా కంపెనీ ఎక్స్పాండ్ అయింది. కాబట్టి ప్యూర్లీ ఎక్స్పోర్ట్స్ అనే కాకుండా ఒక డొమెస్టిక్ బ్రాండింగ్ కూడా క్రియేట్ చేసుకున్నారు. కాబట్టి అండ్ రిజల్ట్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి. కరెంట్ లెవెల్స్ నుంచి కూడా స్టాక్ ఇంకా ఫర్దర్ రిటర్న్స్ ఇవ్వచ్చు కాబట్టి బై చేయమని చెప్పేసి సజెస్ట్ చేస్తాను.